कौशिकसगोत्रोद्भवस्य वेङ्कटेश्वरराव नामधेयस्य इन्दुश्रीनामधेयस्य लीलाकृष्णानामधेयस्य सहकुटुम्बानां सहकुटुम्बानां मम अनुकोंडि सहकुटुम्बानां सह बान्धवानां क्षेमस्थिरैर्देवी विजयाभियारोग्य अष्टैश्वर्याभिवृद्ध्यनन्दे पञ्चलिङ्गेश्वरसन्देवतानुग्रहप्रसादफलसिद्ध्यर्थमजः नमस्ते अस्तु तन्मने बाहुभ्यां मुते नमः यात ईशशिवतमा शिवं भवो वदेतनः शिवासरव्या यातवदयान रुद्रमुडया याते रुद्रशिवानो रघोराभावकाजिनी यानं तन्वायन्नं यागिरिचन्द्राभिरागये सर्वजनमेभ्यो नमस्ते अस्तु सर्वभूतेभ्यः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। ॐ श्री पुण्यलिङ्गेश्वर स्वामिने नमः। त्र्यम्बकमिजामहे सुगन्धिं पुष्टिवर्धनोरवारकमेव वन्दनान्त्योर्मुक्षीयमहामृतात्वः ॐ भोर्भुवः दस्यावितर्भिः देवश्रीमिः धियो यो नः प्रचोदयात्वः ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्वः। కార్తీక మాసంలో యాగాలు జరుగుతాయి. వాటిని పార్టిసిపేట్ చేసుకునే వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసుకోమని చెప్పారు. ఆ 10 రకాల యాగాలు నడుస్తాయి ఇక్కడ. మనకి ఏది అనుకూలం ఉంటే ఆ యాగం చేయించుకుని మనం సాటిస్ఫై అవ్వటానికి అవకాశం ఉంది. సర్వసామాన్య భక్తులకి 12 జ్యోతిర్లింగాలు దర్శనం అయ్యే అవకాశం కూడా కల్పిస్తున్నారు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.